దీని మీద జరుగుతున్న దాడులన్నీ కాదు, ఈరోజు ఎగేసుకొచ్చేస్తున్నారు కదా, మనుషుల మధ్య చిచ్చులు పెట్టడానికి ఈరోజు దాని వెనకాల ఉన్న భావజాలం ఏంటో మీకు తెలుసు. మనుషుల మధ్య, మతాల మధ్య గొడవలు సృష్టించి ఈరోజు క్రిస్టియానిటీ మీద దాడులు జరిగించి క్రిస్టియన్స్కి గొడవలు పెట్టి వారిలో కొట్టుకు తన్నేలా చేసి ఈరోజు క్రిస్టియానిటీని అవహేళన చేయడం వారు ప్రధానమైన మోటో. ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు కొంతమంది ప్రముఖులు, బైబిల్ ముందు కనీసం వారు ఏం చెబుతున్నారో కూడా వారికి అర్థం కాదు. ఎప్పుడైనా చూద్దాం ఆ సంగతులని, డిబేట్లకు వెళ్తామని కాదు, మాట్లాడదాం వస్తే అప్పుడు చూద్దాం. దీనికి ఉన్న గొప్ప అద్వితీయత ఏంటో చెప్పనా? చాలామంది అలా ఎద్దేవా చేస్తున్నారు కదా, ఏమని? దేవుడు పక్షపాతట. ఏ దేవుడు? బైబిల్ దేవుడు పక్షపాతి. బైబిల్ దేవుడు కల్పిత పాత్ర, మోసే కల్పిత పాత్ర, అబ్రహాము కల్పిత పాత్ర, ఏవేవో కథలు చెప్తున్నారు కదా. నేను అడుగుతాను, ఇది నిజముగా పక్షపాతం కలిగినదే అయితే దీనికి ఉన్న స్వభావం ఎలాంటిదో తెలుసా? ఇది చాలండి, ఇది దైవ గ్రంథం అని చెప్పడానికి. దీని స్వభావము, దీని లక్షణం మనకు అర్థమైతే, ఈ గ్రంథం యొక్క లక్షణం, స్వభావం మనకు అర్థమైతే ఇది దైవ గ్రంథం అని మనం వెంటనే 100% మార్కులు దానికి వేసి మనం పక్కన పెట్టచ్చు. ఏంటో తెలుసా? దీని స్వభావాన్ని మీరు గమనించండి, మనకేం కనబడుద్దో తెలుసా? దేవుని స్నేహితుడు ఎవరు చెప్పాలి? విశ్వాసులకు తండ్రి ఎవరు? దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు దేవుడు నిజంగా పక్షపాతి అయితే, ఈ బైబిల్ దేవుడు నిజముగా పక్షపాతి, ఈయన ఏకపక్షంగా ఒకరికే న్యాయం చేస్తాడు అన్నది వాస్తవం అయితే, ఇప్పుడు అబ్రహాము తనకు స్నేహితుడైనప్పుడు అబ్రహాము గారు చేసిన తప్పుని బయట ఎందుకు పెట్టాడు ఆయన? అబ్రహాము గారు అప్పుడప్పుడు పొరపాటు నిర్ణయాలను ఈ గ్రంథంలో ఎందుకు లిఖించాడు ఆయన? ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది నిజంగా మనుషులు కల్పిత పాత్రగా రాసేశ్వరు అంటే లూయిస్ ఎస్ ఫేషర్ అనే ఒక భక్తుడు, ఒక పండితుడు అన్నమాట. ఏమన్నా తెలుసా? బైబిల్ ఒక మనిషి వ్రాయగలను అనుకుంటే వ్రాసేది కాదట. మరలా బైబిల్ ఒక వ్యక్తి కూర్చుని నేను రాసేస్తాను అనుకుంటే రాసేసేది కాదట. రాయాలి అనుకుంటే రాసేసేది ఏమీ కాదు. అలా రాయాలి అనుకుని నువ్వు రాసేస్తే నీ కల్పిత పాత్రలో పుట్టుకొచ్చిన వారి కొరకు నువ్వు మంచిగానే రాస్తావు తప్ప వారి లోపాలని నువ్వు ఎప్పటికీ బయట పెట్టవు. ఇప్పుడు నీ ఆత్మకథ నువ్వు రాసుకున్నావు అనుకో, నువ్వు చేసిన చీకటి సంబంధమైన క్రియలు రాస్తావు, అందులో చిన్న చిన్న తప్పులు రాస్తావు, పెన్సిల్ దొంగతనం చేశానని, అవునా? ఇంకేం రాస్తావు? గోడ దూకి రాస్తావా? రాస్తే చదువుతారా పుస్తకం? సిగ్గు. ఈ బైబిల్కి ఉన్న వ్యత్యాసం చెప్తున్నాను, నీకు ముగించేస్తాను. ఇక బైబిల్ మీరు గమనించండి, దీనిలో పక్షపాత ధోరణి లేదు, ఈ దేవునికి పక్షపాత ధోరణి లేదు. హెబ్రీ పత్రిక 4:13 హెబ్రీలకు రాసిన పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ బైబిల్లో ఉన్న దేవుడట అందరినీ చూస్తున్నాడా? అందరినీ చూస్తున్న ఈయనకి పక్షపాతం లేదని కూడా చెప్పింది ఈ గ్రంథం. నిజంగా పక్షపాతం లేదా ఈ గ్రంథానికి, ఈ బైబిల్ దేవునికి అంటే ఈ గ్రంథం యొక్క స్వభావం, లక్షణమే చెబుతుంది పక్షపాతము లేదు. ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడు ఎన్నుకున్న ప్రజలు తప్పు చేస్తే ఆ తప్పుని తప్పుగా చూపించాడా, లేదంటే ఆ తప్పుల్ని కప్పిపుచ్చాడా? స్వభావం కొరకు నేను మాట్లాడుతున్నా. తన ప్రజలైన వారు తప్పు చేస్తే మీరు చేసేది తప్పని చెప్పాడు. నెక్స్ట్, పితరులు పాపం చేస్తే పాపం చేశారని చెప్పాడు. మీరు నోట్ చేసుకుంటే నేను చెప్తున్నాను వచనాలు. పితరుల పాపాలని ఖండించాడు. ఆదికాండం 12:11-13 49:5-7 అదే 49:1-2 మనకు కనబడుద్ది. నెక్స్ట్, ప్రజలు పాపం చేస్తే అది అన్యులు కావచ్చు, ఇశ్రాయేలీలు కావచ్చు. ద్వితీయోపదేశకాండం 9:24 భక్తులు పాపం చేసిన ఆయన వదలలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, దావీదు గారు, ఇంకా సంసోను, సొలొమోను,
లోతు, అబ్రహాం వదలలేదు ఎవరినైనా. ఆయన నిజంగానే పక్షపాతం కలిగిన వాడైతే, నిజంగానే పక్షపాత ధోరణి బైబిల్లో ఉంటే దీని స్వభావం ఒప్పుకోవట్లేదు. నేను ఎవరినైనా ఒకలానే చూశాను, వారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాను, వారు చేసిన గొప్పల్ని కూడా నేను ప్రకటించాను. వాస్తవం మాట్లాడింది, అవాస్తవం ఏదైతే ఉందో దాన్ని కూడా పరిచయం చేసింది, సత్యాన్ని చూపించింది, అసత్యాన్ని కూడా ఇది దులుమాడింది. ఇంకా చాలా. సువార్తికుల పాపాన్ని వదిలేసిందా? సువార్త రచయితల పాపాన్ని వదిలేసిందా? లేదు. అపోస్తలులు తప్పు చేస్తే దాచిపెట్టిందా? లేదు. పేతురు గారు చేసిన చిన్న చిన్న పొరపాటుని ఎత్తి చూపించింది, యోధా పొరపాటుని ఎత్తి చూపించింది. ఎవరిని వదిలేసింది? ఇప్పుడు ఇదే కొలమానం నీ గ్రంథాలకి అర్థమైపోద్ది. మీకు ఏ స్టోరీలు గుర్తుకు రావాలిక? ఇదే కొలమానం పక్షపాత ధోరణి నా గ్రంథానికి ఉందంటే ఇదే కొలమానం నీ గ్రంథాల మీద వేస్తా. ఒకరోజు ఒక యుద్ధం జరుగుద్ది, కుతంత్రం అది. ఆ వ్యక్తి మీద ప్రేమతో ఈ వ్యక్తిని కాపాడడానికి న్యాయం లేకపోయినా వెనకాల నుంచి బాణం వేస్తాడు ఆయన. మీకు గుర్తొచ్చేయాలి. ఇంకా ఎదురుగా వెళ్ళి ఎదుర్కోవడం తెలియక ఇది కుతంత్రం. డైరెక్ట్గా పోరాడడం చేతకాక వెనక నుండి బాణం వేస్తాడట. ఎక్కడుంది పక్షపాత ధోరణి? ఎద్దేవా చేయాలనుకుంటే చాలా కనబడతాయి, కానీ మేము వాటి కొరకు మాట్లాడడానికి కాదు. నా గ్రంథం యొక్క గొప్పతనం ఏంటో నేను చెబుతున్నా. ఎవరిని వదలలేదు. మత్తయి సువార్త 8:10 నుంచి 26 వరకు సువార్తికుల పాపాలని లేదా వారు చేసిన పొరపాట్లని, అపోస్తలుల తప్పుల్ని ప్రతిదాన్ని ఎత్తి మాట్లాడింది. 26:31 నుంచి 56 వారి తప్పుల్ని ఖండించింది. మార్కు సువార్త 6 కావచ్చు, 8 కావచ్చు, లూకా సువార్త 8 కావచ్చు, 9 40 నుంచి 45 కావచ్చు, యోహాను సువార్తలో 10 కావచ్చు. చివరికి తన సంఘం, స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో నీచమైన కార్యాలు జరిగితేనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. ఇదేం పనులు రాని. కొరింథీ సంఘంలో ఏం చేశాడు ఆయన? మీ సంఘంలో గ్రూపేజాలు వచ్చాయి, మీ సంఘంలో చేయకూడని కార్యాలన్నీ జరుగుతున్నాయి, మీ సంఘంలో అబద్ధ బోధలు వచ్చినాయి, దాన్ని ఖండించట్లేదు. ప్రతి పాపాన్ని, ప్రతి పొరపాటుని ఖండించింది ఈ గ్రంథం. దీని స్వభావం చెబుతుంది ఇది మనుషుల ప్రేరేపిత గ్రంథం కాదు అని. దీని లక్షణాలు చెబుతున్నాయి, ఇది మనుషుల చేత ప్రేరేపించబడింది కాదు. ఈయన దేవుడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు అందరినీ చూస్తాడు, పక్షపాతం లేకుండా అందరూ చేసిన మంచిని ప్రకటిస్తాడు, చెడుని ఎత్తి చూపిస్తాడు. దావీదుని వదలని దేవుడు ఆ వేశ్య అయిన రాహాబు గొప్ప పని చేస్తే ఆవిడకు మెచ్చుకోలేదా? దావీదుని కప్పుపుచ్చి ఆవిడ వేశ్యతనాన్ని బయట పెట్టొచ్చు కదా. పక్షపాతం లేదు నా దేవునికి. ఈ గ్రంథంలో పక్షపాతం లేదు. దీని స్వభావం చెబుతుంది ఇది దైవ గ్రంథము అని. మీ గ్రంథాల కొరకు మాట్లాడడానికి నేను నిలబడలేదు. ప్రతి ఒక్కరిని ఖండిస్తుంది. సంఘాన్ని, అపోస్తలుల్ని, సువార్తికుల్ని, భక్తుల్ని, ప్రజల్ని, పితరుల్ని, అందరినీ పక్షపాతం లేకుండా వారు చేసిన ప్రతి తప్పుని ఏలెత్తి చూపించింది. అంతేకాదు, ఈరోజు నువ్వు తప్పు చేసినా, నేను తప్పు చేసినా ఈ వాక్యం ఇప్పటికీ మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఇది ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ. ఇప్పటికీ ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఇప్పటికీ ఈ వాక్యం మనల్ని గుచ్చుతుంది. అదే హెబ్రీ పత్రికలు అంటాడు, ఈ వాక్యము 2 అంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటెను పదును గలదై మన మూలుగుల్ని, మన ఆత్మల్ని శోధించి దూరి దాన్ని గుచ్చి శోధిస్తుందట. నువ్వు తప్పు చేస్తున్నావు, ఒప్పు చేస్తున్నావు, ప్రతి దాన్ని విమర్శనాత్మకంగా చూస్తాడట ఆయన. ఇప్పటికీ మనల్ని గుచ్చుతుంది ఇది. ఇప్పటికీ పితరులనే కాదు, తన స్నేహితులనే కాదు, తన భక్తులనే కాదు, సువార్తికులనే కాదు, ఎవరినైనా, ఈరోజు నిన్నైనా నన్నైనా, చివరికి దీన్ని విమర్శిస్తున్న వారినైనా సరే నువ్వు చేసేది తప్పు అయితే తప్పని చెప్పుద్ది ఈ గ్రంథం. ఏ గ్రంథం చెప్పుద్దండి ఎంత నీతి గల వాక్యాల్ని? దాచిపెట్టదు ఇది. ఒకవేళ నువ్వు మంచి చేస్తే మంచోడని చెబుతుంది, బలా నమ్మకమైన దాసుడు అని కితాబిస్తుంది. నువ్వు చెడు చేస్తే నువ్వు చెడ్డోడు అని చెప్పుద్ది. దీని స్వభావం అలాంటిది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, మనిషి పుట్టుక నుండి మరణం వరకు, ఒకవేళ ఈ లోక గ్రంథాలు మాట్లాడచ్చేమో, మరణం తర్వాత ఏం జరుగుద్దో ఒకటి గ్రంథం మాట్లాడుద్ది. మరణం తర్వాత ఏం జరుగుద్దో స్పష్టమైన వివరణ ఏ గ్రంథాల్లో లేదు. ఏదో అలా టూకీగా లేపేసి మాట్లాడుకుంటూ పోయారు. దాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తే ఆన్సర్స్ లేవు. ఆ కర్మ సిద్ధాంతం కావచ్చు, ఏ సిద్ధాంతం కావచ్చు, కానీ ఈ గ్రంథాన్ని క్వశ్చన్ చేయండి. మరణం తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో, అది ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటామో
ప్రతిదీ మాట్లాడుద్ది. ఈ జీవితంలో చేసిన దానికి ఫలితం ఏంటో డిక్లేర్ చేసి చెప్పుద్ది. ఇది ఈ గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ.